This is Sachin here. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defence, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567. I repeat 14567 for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation. ఉమెన్స్ డే సందర్భంగా ప్రోగ్రామ్స్లో పాల్గొన్న ఓ రవికుమార్ గారు హెచ్ఆర్ ఇన్ మైండ్ మేనేజ్మెంట్ అండ్ సైకాలజిస్ట్ స్త్రీలను గౌరవించడం మరియు వారి సమాజంలో ఉన్న స్థాయి గురించి మాట్లాడతలుచుతున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికి, అది మా అమ్మే కావచ్చు, నా భార్యే కావచ్చు, నా కూతురే కావచ్చు, అందరికీ పురుషుడి కంటే సమానమని అడుగుతున్నారే కానీ అది తెలియనటువంటిది. పురుషుడి కంటే అధికంగా ఉన్నది ప్రతి పాత్రలో స్త్రీయే. పురుషుడి యొక్క విజయానికి అంటే నేను పెరిగినటువంటి చూసినటువంటి మా ఇంట్లో వంగిపరపు తిరుపతిరావు గారి భార్య మా అమ్మగారు అయినటువంటి శ్రీమతి సావిత్రమ్మ, అతిదేవో భవ. వారు ఎప్పుడూ కూడా ఇంటికి వచ్చిన వాడిని చిరునవ్వుతో ఆహ్వానించి వాళ్ళ కష్టాలలో వారికి మేమున్నామని తోడుతో ఉంటూ ఎన్నో మందికి సహాయం చేసినటువంటి భర్త అడుగుజాడల్లో నడుస్తోందా లేక అమ్మ యొక్క మనస్తత్వం బట్టి నాన్న నడుస్తున్నారా అన్నట్టుగా చూసిన దగ్గర నుంచి, అలాగే నా జీవితంలో నా భార్య, నా కూతురు లేరని లోటుని తను అప్పుడప్పుడు నేనున్నానంటూ నా పిల్లల యొక్క విజయాన్ని, నా యొక్క విజయంలో అంటే నా యొక్క జీవితంలో జరుగుతున్న ప్రతి అంశంలోనూ తను తోడుగా ఉంటూ ముందడుగు వేస్తున్నప్పుడు నేనున్నానని ఇస్తున్నటువంటి శ్రీమతి లక్ష్మీకుమార్. తను బ్యాంకులో పనిచేసిన ఎప్పుడూ కూడా ఇంటి బాధ్యతల యొక్క మైమరకుండా ఎప్పుడూ సక్రమంగా చేస్తూ సమయపాలనగా చేసుకుంటూ, నా ప్రొఫెషన్ వచ్చి హెచ్ఆర్ ఇన్ మైండ్ మేనేజ్మెంట్. అలాగే నేను వివిధ ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి ప్రతి పదానికి వెనక నేనున్నాను, నీ సపోర్ట్ ఉన్నాను. ఈరోజు ఈ విధంగా మేము సెటిల్ అయ్యాము అంటే కూడా అది తల్లిదండ్రుల కృప తర్వాత నా భార్య చేసినటువంటి ఇటువంటి అవకాశం నాకు కల్పించి మీ అందరితో మాట్లాడటానికి అవకాశం కల్పించిన శోభా గారికి రియల్లీ కృతజ్ఞత. ఇంకోటి ముఖ్యంగా చెప్పాలంటే, పురుషుడు ఎంత గెలిచినా స్త్రీ యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోకపోతే అతను విజయాన్ని సాధించలేడు. స్త్రీ ఎప్పుడు మన కుటుంబం అని ఆలోచిస్తూ మనవాళ్ళు అనేది నేర్పించే శక్తి సామర్థ్యాలు, అది కాకుండా ప్రస్తుత కాలంలో పురుషుల కన్నా కూడా స్త్రీలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు. కానీ పురుషుడే చాలా నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎంత ఎత్తు ఉన్నా కూడా కుటుంబంలో భర్తకి అటు తండ్రికి కూతురుగా, ఇటు చెలిమికి ఫ్రెండ్స్గా ఉన్న ప్రతి బాధ్యతలోనూ తన యొక్క కర్తవ్యాన్ని పాటిస్తూ ముందరకు వెళ్తున్న స్త్రీకి ప్రతిరోజు కూడా గొప్ప రోజులుగానే భావించాలి. ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి రకరకాల అంశాలను చూస్తున్నప్పుడు
మనిషి యొక్క జీవనాన్ని మర్చిపోతున్నాడా? అందువల్లనే ఓంకారమైనటువంటి స్త్రీని గౌరవించలేనటువంటి శక్తి సామర్థ్యాలు లేనప్పుడు ఎవరు మటుకు ఏం చేయగలుగుతారు? స్త్రీ యొక్క సహనాన్ని ఎంత బాగా పోల్చారంటే, ఆమె సహనాన్ని కోల్పోతే రుద్రమదేవిలాగా మారగలదు, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా మారగలదు. ఆమె ఓర్పు ఉన్నంతసేపు భూమికి ఉన్నటువంటి సహనాన్ని కలిగినటువంటి వ్యక్తి స్త్రీ స్వరూపం. ఆ స్త్రీని గౌరవించాలి అనేది ప్రత్యేకంగా ఎవరూ ఇవ్వక్కర్లేదు. దానికి ఒక రోజు కూడా అవసరం లేదు. అది ప్రతిరోజు ఒక గొప్ప దినంగా మారటానికి, ఇంట్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు తన చిరునవ్వుతో మనకి పనికి సక్సెస్ అవటానికి పంపించినప్పుడు, ఇంటికి రాగానే అలసిపోయి వచ్చావా అని చెప్పి మనకు కావాల్సినన్ని సదుపాయాలు చేస్తున్నది ఒక అమ్మగా, ఒక భార్యగా, ఒక కూతురుగా, ఎన్ని రకాలైనటువంటి వీటిలలో కూడా తన త్యాగాన్ని మనకి పురుషుడి యొక్క జీవనంలోని ఓపికని పెంచగలిగే శక్తి సామర్థ్యాలు కూడా స్త్రీకే ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు ఎలా దాని నుంచి బయటపడాలనేది కూడా తను ఆలోచించే విధానంలో, తను చేసే ప్రతి చర్యలో కూడా కుటుంబం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పనిచేసే శక్తి సామర్థ్యాలు ఒక అమ్మకి, ఒక భార్యకి, ఒక కూతురికే ఉంటాయి. ఇది తెలుసుకున్న రోజునాడు ప్రతి మనిషికి, ప్రతి జీవితంలో ఒక చక్కటి పరిమళించినటువంటి జీవితాలుగా, ఒక మొగలి పువ్వుని ఒక పెట్టెలో పెట్టి మనం ఎంత బంధించినా కానీ దాని వాసన ఎలా వెళ్ళదో, పురుషుడి యొక్క జీవితంలో ప్రతి సక్సెస్ వెనుక కూడా స్త్రీ యొక్క దీవెనలు, అమ్మ యొక్క ఆలోచనలు, భార్య యొక్క ధైర్యము, కూతురి యొక్క ఆలన పాలన, ఇవన్నీ కలిపి ఏర్పడేదే పురుషుడి యొక్క జీవితం. ఇది అర్థం చేసుకున్న రోజునాడు ప్రతి మనిషికి సక్సెస్ అనేది వేరే రోజు ఉండదు, ప్రతిరోజు సక్సెస్సే. ఈ సక్సెస్లో ఒక ఆటలో నైపుణ్యత ఎంత కనపరచాలో పిల్లలకి చెప్పినటువంటి నా భార్య అయినటువంటి లక్ష్మీ కుమార్ తన యొక్క బ్యాంకు యొక్క పనులను పక్కన పెట్టి పిల్లలతో కూర్చొని ఆదివారాలు మాట్లాడుతున్న తీరుని ఈ రోజు నాడు వాళ్ళ జీవితంలో వాళ్ళ సక్సెస్ని చూస్తున్నారు అంటే అది తల్లి ఇచ్చిన ప్రేమ, వాళ్ళకి ఇచ్చినటువంటి కర్తవ్యం, నైపుణ్యత. ఇవన్నీ ఉన్న చోటున ప్రతి ఇల్లు ఒక 3 పువ్వులు 6 కాయలుగా ప్రతి వెళ్తూ మా శోభా గారు సీనియర్ సిటిజన్స్కి చేస్తున్నటువంటి సేవలో కానీ, తన యొక్క ప్రతి అడుగులో కానీ అందరికీ పేరు పేరున మనం ఈ ఒక్కటే రోజు కాకుండా సంవత్సరం 365 రోజులు గుర్తుపెట్టుకునే ప్రతి స్త్రీకి శిరస్సు వంచి నమస్కరిస్తూ మీ వంగిపరపు రవికుమార్, HR in Mind Management psychologist. You are listening to a podcast series, Anubhav, a joint initiative of National Institute of Social Defense, Ministry of Social Justice and Empowerment, Government of India, and Media for Community Foundation, New Delhi. This project is conceived and designed by Dr. R. Sridhar along with Sri Alok Verma. You can contact National Toll-Free Helpline for Senior Citizen 14567, I repeat 14567, for information regarding doctors, hospitals, old age homes and activity centers, legal guidance, emotional support and direct intervention addressing abuse of elders and rescue of homeless abandoned elders. This program is exclusively brought to you by Heritage Foundation,